61వ నామము. ఓం సత్యదృశే నమః. యథార్థమును కనుగొనువాడు, కలరూపు ఎరుగువాడు. యథార్థమును కనుగొనువాడు, ఏది కలో ఏది సత్యమో ఎరిగినవాడు. అస్వరమైన ఈ జగత్తులోని శాశ్వత తత్వమును చూచినవాడు. అశాశ్వతమైన ఈ జగత్తులో క్షణక్షణం మారిపోతున్నటువంటి జగత్తులో శాశ్వతమైన తత్వాన్ని చూచినవాడు. అంచేతనే ఓం సత్యదృశే నమః అనే నామం. పిల్లవాడు అచ్చు పుస్తకంలోని అక్షరాలను చూస్తూ ఉంటాడు, గుర్తుపడతాడు కూడా. మామూలుగా పిల్లాడు పుస్తకం తీసుకుని అక్షరాలను చూసి గుర్తుపడతాడు, కానీ అర్థాన్ని గ్రహించలేడు కదా. తల్లి అక్షరాలన్నిటినీ ఒకేసారి చూచి అర్థాన్ని గ్రహిస్తుంది. అక్షరాలను విడివిడిగా గణనలోకి తీసుకోదు. తల్లి అక్షరాలను విడివిడిగా గణనలోకి తీసుకోదు, అన్నిటినీ చూసి అర్థాన్ని గ్రహిస్తుంది తల్లి. పిల్లవాడు కేవలం అక్షరాలను మాత్రమే చూస్తాడు. అథవా తీసుకున్న అది పిల్లవాడి కోసమే. పిల్లవాడితో పాటుగా అక్షరాలున్నాయి, నిజమే. వాటికి అస్తిత్వము లేదా అంటే ఉంది. మరి పిల్లవాడు మా అక్షరాలు మాత్రమే చదువుతున్నాడు, అక్షరాలు లేవా అంటే అక్షరాలు ఉన్నాయి, లేవని అనలేము. కానీ మరి తల్లి ఏం చేస్తుంది? అక్షరాలను మాత్రమే కాకుండా దాని అర్థాన్ని కూడా గ్రహిస్తుంది. అంతే తప్ప అక్షరాన్ని విడివిడిగా గణనలోకి తీసుకోదు. ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా గణనలోకి తీసుకోదు. అయితే పిల్లవాడితో పాటు అక్షరాలు ఉన్నాయి కానీ నిజమే, కానీ వాటికి అస్తిత్వం లేదు కదా. అక్షరాలు అక్షరాలుగానే ఉంటే వాటికి విలువేముంది? అక్షరాలు పదాలుగా ఉన్నప్పుడే ఆ పదాలు అర్థాలుగా మనకు అనుభవానికి వస్తాయి. కాబట్టి వాటికి అస్తిత్వం లేదా అంటే ఉంది, కానీ కొంతే ఉంటుంది. అయితే అది సత్యము యొక్క సత్యము, సత్యము యొక్క సత్యము. సత్యం ఉండడం వల్ల దేనికోసం అక్షరాలు రాయబడ్డాయో ఆ అక్షరాలు దేనికోసం రాయబడ్డాయి? ఒక విషయాన్ని మనకి తెలియచెప్పడం కోసం వ్రాయబడ్డాయి. తెలియచెప్పాలంటే అక్షరాలను అక్షరాలుగానే చదివితే అలా తెలుసుకోవడం కుదరదు. అక్షరాలని పదాలుగా మార్చి పదాలుగా గుర్తించి ఆ పదాల యొక్క అర్థాలను గుర్తించినప్పుడు ఆ అక్షరాల వెనకాతల దాక్కున్న సత్యం మనకి అర్థమవుతుంది. అక్షరముల వెనుక దాగి ఉన్న అర్థం కాదు కదా అది. అలాగే దృశ్య జగత్తు వెనుక దాగి ఉన్న సత్యమును భగవాన్ దర్శించాడు. తల్లి అక్షరాల వెనకాతల అక్షరాల యొక్క అర్థాన్ని తల్లి ఎట్లా గ్రహిస్తుందో, గ్రహించిన తర్వాత ఇక అక్షరాలకి ఏ విలువ ఉండదు అర్థం గ్రహించిన తర్వాత. అలాగే పరమాత్ముడైనటువంటి మన భగవానుడు దృశ్య జగత్తు వెనకాతల దాగి ఉన్న సత్యాన్ని దర్శించారు. నిజాన్ని సగం కప్పి సగం విప్పే జగత్తును వారు చూశారు. నిజాన్ని సగం కప్పి అటువంటి జగత్తుని చూశారు ఆయన. ఆ తల్లి మాదిరిగానే అక్షరాలను చూసి అక్షరాలని పదాలుగా గుర్తించి పదాలని అర్థాలుగా గ్రహించగలిగిన తల్లిలాగా భగవాను ఈ దృశ్యమాన జగత్తు వెనకాతల దాగి ఉన్న సత్యాన్ని దర్శించారు. నిజాన్ని సగం గప్పి సగం విప్పే జగత్తును చూశారు భగవాన్ ఆ తల్లిలాగా. భక్తులను జ్ఞానభూమికలోని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకుని వెళ్లేందుకు తల్లిలాగా బోధించారు ఆయన. తనను ఆశ్రయించిన భక్తులకి జ్ఞాన భూమికల్లోని ఒక్కొక్క మెట్టుని పైకి తీసుకు వెళ్లేందుకు తల్లిలాగా బోధించారు ఆయన. ముందు అక్షరాలు దిద్దించడం, ఆ అక్షరాలని పదాలుగా ఎలా విభజించాలి అన్నదాన్ని నేర్పించడం, ఆ పదాలకి అర్థాలు చెప్పడం. చెప్పినప్పుడే ఆ అక్షరాల పరమార్థం మనకి ఉపయోగపడుతుంది. కేవలం అక్షరాలుగానే ఉంటే దాని పరమార్థం ఉపయోగపడదు కదా. అలాగే భగవాను తను ఆశ్రయించిన భక్తులకి జ్ఞాన భూమికల్లోని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకుని వెళ్లేందుకు తల్లిలాగా బోధించారు భగవాన్. సత్యము నుండి పరమ సత్యము సాక్షాత్కరింప చేశారు.
సమదృక్, సత్యదృక్ అనే శబ్దాలు పరస్పర పూరకాలు. సమదృక్ అన్నా సత్యదృక్ అన్నా పరస్పరం ఒకటే. ఉన్నది ఒకటి, కనబడుచున్నది వేరొకటి. ఉన్నది ఉన్నట్టు కన్ను గలవాడా, నన్ను కనవా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఉన్నదేమో ఒకటైతే మనకి కనబడుతోంది వేరొకటి. ఉన్నది పరమాత్మ అయితే మనకి కనపడుతోంది జగత్తు. అవునా? మనం ఉన్నదాన్ని ఉన్నట్టు చూడకుండా క్షణక్షణం మారిపోయే జగత్తుని చూస్తున్నాం. కానీ ఉన్నదానిని ఉన్నట్టు చూసే కన్ను గలవాడా, నన్ను నా వంక చూడవయ్యా, సత్యాన్ని నాకు అనుభవానికి వచ్చేలాగా అందించవయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 62వ నామం ఓం సత్యాయ నమః. సత్యం యొక్క సాక్షాత్ రూపము, సజీవ రూపము అని ఈ నామానికి అర్థం. వివరణ వ్యాఖ్యానం ఏమిటంటే, మరేదీ లేకుండా భగవాన్ నగ్న సత్యాన్ని తమ దిగంబరత్వం ద్వారా వెల్లడించారు. సత్యం యొక్క సాక్షాత్ రూపమే సజీవమూర్తే మన భగవాన్. ఆ దృష్టి తప్ప మరి ఏదీ లేకుండా భగవాన్ నగ్న సత్యాన్ని అంటే తమ దిగంబరత్వం ద్వారా మనకి వెల్లడించారు. వారి సాన్నిధ్య మాత్రం చేత భక్తులకు సద్దర్శన ప్రాప్తి అయింది. వారి సన్నిధానానికి నిజంగా ఆర్తితో ఉన్న భక్తులు వెళ్లేసరికి వారికి సత్య దర్శనం ప్రాప్తించేది. పారమార్థిక సత్యం, వ్యవహారిక సత్యముగా రమణ నామక శరీరం ధరించి మన చర్మచక్షువులకు ముందు ప్రత్యక్షమై నిలిచింది. ఈ పారమార్థిక సత్యం వ్యవహారిక సత్యంగా రమణనామ శరీరాన్ని ధరించి మన చర్మచక్షువులకి ముందుగా ప్రత్యక్షమయ్యింది. ఎందుకంటే మరి పారమార్థిక సత్యం అన్నది దృశ్యం కాదు గనక పారమార్థిక సత్యం యొక్క నిజస్వరూపాన్ని వ్యక్తీకరించడానికి వ్యావహారిక సత్యంగా రమణనామాన్ని ధరించి మన చర్మచక్షువుల ముందు ప్రత్యక్షమైంది. అదే మనమందరం రమణుడు అని చూస్తున్న బాహ్య రూపం. కానీ రమణుడు శాశ్వత సత్యాన్ని మనకి తెలియజేయడానికి అవతరించిన ఆకారమే. పరమార్థమునకిదే వ్యాఖ్యానమని దిగంబరుడవై ఉన్నావు. వాంగ్ మనః క్రియల నిరుకవై అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. పరమార్థ సత్యానికి వ్యాఖ్యానం ఏమిటి? దిగంబరత్వమే. ఏమీ లేకుండా తానొక్కడే ఉండుట. దానికి నిరసనంగా ఆయన దిగంబరుడే మన ముందు సాక్షాత్కరించాడు. వాక్కు మనస్సుల క్రియలకు, వాక్కు యొక్క మనస్సు యొక్క క్రియలకు ఎరుకువై ఉన్నావు కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. మనం మాట్లాడే మాట, ఆలోచించే ఆలోచన, వాటికవే ఆలోచన గాని వాటికదే మాట గాని రాగలుగుతుందా? రాలేదు. వాటి వెనకాతల, ఎందుకంటే వాక్కు మనసు కూడా జడాలే, వాటి వెనకాతల ఆ ఎరుక స్వరూపమై జ్ఞాన స్వరూపమై ప్రకాశిస్తున్న అఖండ చైతన్యమే మన రమణుడు. ఆ దివ్య చైతన్య సన్నిధానంలోనే వాంగ్ మనసులు వ్యవహారాలు చేయగలుగుతున్నాయి కదా ప్రభో రమణేశ్వర అని ఓం సత్యాయ నమః అనేటువంటి 62వ నామం. ఇక 63వ నామం ఓం ప్రశాంతాయ నమః. ప్రశాంతత అంటే ప్రసన్నమైన చిత్తము గలవాడు, రాగద్వేషాదులు కామక్రోధాదులు లేనివాడు, విషయ సుఖముల యందు ఆసంగుడు. ప్రశాంతత అంటే ఈ లక్షణాలు ఉంటే అతడు ప్రశాంతత పొందినవాడని అర్థం. ప్రసన్నమైన చిత్తము గలవాడు, రాగద్వేషాదులు కామక్రోధాలు లేనివాడు, విషయ సుఖాల యందు అసంగుడు. విషయ సుఖాల పట్ల ఏ ఆసక్తి లేనివాడు, శమించిన మనసు గలవాడు అని అతడే శాంత చిత్తుడు. వ్యక్తి అసంతుష్టి లేదు ఆయనకి. వ్యక్తి అసంతుష్టి లేనివాడు, అన్య విషయ చింతన లేనివాడు, రెండవ విషయ చింతనే లేనివాడు, చిత్ స్వరూపమై ఉన్నవాడు. ఉన్నది శాంతియే, శాంతియే స్వరూపముగా గలవాడు. భగవాన్ సన్నిధిలో శాంతి తరంగాల మీద తేలియాడిన భక్తులు కూడా
శాంతి స్వరూపులైపోయారు. ఎవరైతే ఆర్తితో భగవాన్ని భక్తితో అర్పణ భావంతో సేవించుకున్నారో అటువంటి వారందరూ కూడా ఆయన సన్నిధిలోని శాంతి తరంగాల మీద తేలియాడి తాము కూడా ఆ శాంతి స్వరూపులైపోయారు. నిస్తరంగంబైన నీరధిని నినుచేరి అస్తమైపోయనే నేననిడిది నాకు స్వస్తికారుణాచల శివ ప్రభో రమణేశ్వర. నిస్తరంగమైన నీరధిని నిను చేరి, తరంగాలు లేని సాగరము వంటి నిన్ను చేరి, అస్తమించిపోయింది కదా నా నేను అనేది, ఇక స్వస్తి స్వస్తి అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఎప్పుడైతే ఒక్క తలంపు లేని నిర్మల ప్రశాంత స్వరూపమైన అంతరంగము కలిగిన వాడో అటువంటి చోట ఒక అల కూడా లేని సాగరము వంటి శ్రీ రమణుని చేరి నా నేను అనేది అస్తమైపోయింది, అస్తమించేసింది నాకు. స్వస్తి స్వస్తి ఇక అరుణాచల శివ. స్వస్తి అంటే ఎప్పుడు సుఖమే, ఇక అంతా సుఖమే సుఖమే సుఖమే, దుఃఖము లేకపోవడమే కదా. ఓ అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 64వ నామం ఓం అమిత విక్రమాయ నమః. అమితము అంటే మితిలేనిది, మేరలేనిది, తెలుసుకొనలేనిది. విక్రమ అంటే అధిక బలము, ఆక్రమించుట, శౌర్యము, సాహసము కలవాడన్నమాట. అంటే అంతులేని పరాక్రమం గలవాడు. శాంతియే ఎరుక స్వరూపము. ఏ ఎరుకలో, ఏ తెలివిలో ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి జగత్తంతా మనకి తెలియబడుతోందో ఆ ఎరుక యొక్క స్వరూప స్వభావములు శాంతే. ఆ ఎరుక మనకు అందరికీ ఉంది, దాని స్వరూపము శాంతియే. శక్తి ఆ ఎరుక యొక్క వ్యాపారము. ఆ శాంతి స్వరూపమైన ఎరుక యొక్క వ్యాపారమే శక్తి. పూర్ణశాంతియే అమితమైన శక్తి, ఉనికి యొక్క శక్తి. అది ఎరుక యొక్క వ్యాపారము. ఉనికి యొక్క శక్తి ఉంది, దాని శక్తే. ఆ శక్తి యొక్క వ్యాపారము, ఆ శక్తి యొక్క ఆ ఉనికి యొక్క శక్తే ఎరుక, ఎరుక యొక్క వ్యాపారము. ఈ రెండూ కూడా అచల స్థితిలో అంతర్నిహితాలై ఉంటాయి. అచలమైన పరమాత్మ యందు ఈ రెండూ కూడా, ఏ రెండును, ఉనికి యొక్క శక్తి ఎరుకను, ఇది రెండు కూడా దానిలోనే అంతర్నిహితమై అచల స్థితిలో ఉంటాయి. చలనములో బహిర్గతాలు అవుతాయి. ఎప్పుడైతే చలనం కలిగిందో అప్పుడు అవి బయటకు వస్తాయి అన్నమాట. ఆ ఎరుకను ఆ శక్తి చలనంలో బయటపడతాయి. ప్రశాంత చిత్తుడే అమిత విక్రమము గలవాడు. ప్రశాంతమైన చిత్తం ఎవరికైతే ఉందో అతడంత బలవంతుడు మరొకడు లేడు. అగాధ జలరాశి ప్రశాంత గంభీరంగా కనిపించవచ్చు. అగాధమైన జలరాశి ప్రశాంతంగాను గంభీరంగాను కనిపించవచ్చు. కానీ ఆ ప్రశాంతతలో అమోఘమైన శక్తి నిండి ఉంటుంది. అలాగే ప్రశాంతంగా గంభీరంగా ఉంది కదా అని దానిలో శక్తి లేదు అనుకోకూడదు. అమోఘమైన శక్తి నిండి ఉంటుంది. భగవాన్ తమ చైతన్యయుతమైన శాంతి తరంగాల ద్వారా క్రియాశీలమైన శక్తిని ఆవిష్కరింపజేసేవారు. భగవాను తమ చైతన్యయుతమైన శాంతి తరంగాల, తాను చైతన్య స్వరూపుడై ఉండడం చేత, శాంత స్వరూపుడై ఉండడం చేత ఆయన నుంచి శాంతి తరంగాలు ద్వారా క్రియాశీలమైన గొప్ప శక్తిని ఆవిష్కరింపచేసేవారు. మట్టిలో నుంచి మాణిక్యాలను వెలికి తీసేవారు. భీరువులను వీరులుగా మలిచారు భగవాను. భయంతో, భ్రాంతితో, చావు పుట్టుకల భ్రమల్లో, భ్రాంతుల్లో ఉన్న వారందరినీ కూడా వీరులుగా, చావు పుట్టుకలు లేని శాశ్వత తత్వాన్ని అందుకున్న వీరులుగా తీర్చిదిద్దారు మన భగవాను. శాంతచిత్త మమోఘ శక్తికి నిధానము అంతర్ముఖత్వమే అమిత విక్రమము. శాంతుడవు అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. శాంత చిత్తమే అమోఘమైన శక్తికి నిధానము.
అంతర్ముఖత్వమే అమిత విక్రమము అని శాంతుడు అయి ఉన్నావు కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 65వ నామం ఓం సుకుమారాయ నమః. సుకుమార అంటే మిక్కిలి కోమలుడు, సుందరుడు, బాలుడు. ఎల్లప్పుడూ కోమల దేహుడును బాలుడు అయిన కుమారస్వామి. ఓం సుకుమారాయ అంటే ఎప్పుడు కుమారస్వామి బాలుళ్లాగే ఉంటాడు, బాలుడే, కోమలమైన దేహం కలిగిన వాడు. ప్రణవం అంటే నిత్య నూతనము కదా. ఓం జ్ఞానమునకు ప్రతీక. ఓం అనేటువంటి ప్రణవం జ్ఞానానికి ప్రతీక. అది నిరంతరము కుసుమ కోమలము, శిరీష పేసలము, స్వచ్ఛము కళాత్మకము అయి ఉన్నటువంటిది. ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. ఆ ఓంకార నాదంలో నుంచి కళాత్మకమైనటువంటి అనేక అనేక అనేకాలతో కూడినటువంటి దృశ్యము అద్భుతంగా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. దేని చేతను కలుషితము కాదు ఆ ప్రణవం. స్పృశించిన దానినెల్లా పవిత్రము చేస్తుంది. ఎవరైతే ఆ ప్రణవ స్వరూపమైన పరమాత్మని, నాదస్వరూపమైన ఆ ఓంకార నాదానుసంధానం చేస్తారో వారిని అందరినీ కూడా పవిత్రం చేసేస్తుంది. భగవాన్ ఓంకార స్వరూపం, కుమారస్వామి, సుందరుడు, బాలుడు, భవిష్యత్ దైవతము, పునః పునః నవీనీకృతమై నవీనీకృతమనరించడి సూర్యకిరణాలు, మళ్లీ మళ్లీ నూతనంగా ప్రకాశిస్తున్న సూర్యకిరణాలు, గంగోత్రుడిని గంగాజలాలు, వీటి కలయిక వల్ల జన్మించినట్టువాడు. మళ్లీ మళ్లీ నవీనం చేస్తూ ఉండే సూర్యకిరణాలును, గంగోత్రిలోని గంగాజలాలును, ఈ రెండిటి కలయిక వల్ల జన్మించినవాడు. ఎందుకంటే ఆ గంగోత్రి మీద సూర్యకిరణాలు చక్కగా ప్రకాశిస్తుంటే ఆ గంగోత్రి తలతల్లాడుతూ సౌందర్యవంతంగా భాషిస్తూ ఉంటే అదిగో ఈ రెండిటి కలయిక వల్ల జన్మించిన వాడు గాంగేయుడు అనబడేటువంటి కుమారస్వామి. అమిత విక్రముడైన సుకుమారుడైన యువ వీరుడు జ్ఞానవీరుడును. అట్టి యువవీరుడు జ్ఞానవీరుడైన కుమారస్వామి స్వరూపుడు సుకుమారుడైనటువంటి వాడు మన రమణుడు. అందుకే భగవాన్కి ఒక స్తోత్రం కూడా ఉంది. నీ రూప చింతనము ఏమరను సుందరాకార, కుమార సుకుమార నన్ను గావగారావా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఈ కుమారుడైనటువంటి ఈ ఓంకార స్వరూపుడైనటువంటి శ్రీరమణుని ఓంకార రూపుడై ఓంకార వాచ్యుడై ఓంకార బోధియై ఒప్పువాని తత్వార్థవేదియై తత్వస్వరూపుడై తత్వార్థమును చెప్పుదనరువాని నిత్యుడై శుద్ధుడై నిర్మల జ్ఞానియై సత్యస్వరూపుడై సాక్షియగుచు బ్రహ్మకు బ్రహ్మంబు తెలుపు సుబ్రహ్మణ్య దేవుడై ప్రబలువాని అరుణగిరియందు ఆసమై అమరువాని శరణమని ఎడి భక్తుల సాకువాని శ్రీరమణముని నాదుని మ్రొక్కుదు విమల చెరుతు నిత్యుడాతడు నామది నిలుచుగాక. ఓం సుకుమారాయ నమః. అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 66వ నామము ఓం సదానందాయ నమః. సదానంద అంటే నిత్యము ఆనందించేవాడు. సదానంద స్వరూపుడు శివుడు. సూర్యుడు, గంగానది ప్రకాశము, ఉత్సాహము, చలనము, సంతోషము ఇవి నిరంతరము పునరావృతమవుతున్న సృష్టి వ్యాపారాల్లో సూర్యుడు నిరంతరము ఉదయిస్తూనే ఉంటాడు కదూ. సూర్యుడు, గంగానది ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రకాశము సదా విరాజిల్లుతూనే ఉంటుంది. ఉత్సాహము, చలనము, సంతోషము ఇవి నిరంతరము పునరావృతమవుతున్న ఈ సృష్టి వ్యాపారంలో సత్యస్వరూపిణి ఆనంద తాండవ చిహ్నాలు. అటువంటి సృష్టి వ్యాపారాల్లో సత్యస్వరూపిణి ఆనంద తాండవ చిహ్నాలే ఇవన్నీను. సూర్యుడు ప్రకాశిస్తుంటే, గంగానది ప్రవహిస్తుంటే ప్రకాశం ఈ భూమండలాన్ని సృష్టిని అంతటినీ వెలిగిస్తుంటే ఉత్సాహవంతంతో, చైతన్యంతో, సంతోషంతో ఇవన్నీ నిరంతరము పునరావృతమవుతుంటే ఈ సృష్టి వ్యవహారాలలో సత్యస్వరూపుడై
ఆనంద తాండవ చిహ్నాలు. ఆయన ఆనంద తాండవం వల్ల కలుగుతున్నటువంటి దృశ్యాలే ఇవన్నీను. భగవాన్ సజ్జోజాతుడు కనుక సదానందుడు అని భగవాన్ని మనం స్తుతించుకుంటాం. ఆనందింపచేయునది, సంతోషింపచేయునది. ఆనంద స్వరూపుడు అనగా ఆనంద, ఆనందమే తన స్వరూపముగా కలిగిన వాడు. ఈ ఆనంద స్వరూపుని అంశము, ఆనంద స్వరూపుని అంశమును ఆశ్రయించి అన్య ప్రాణులు ఉపజీవించుచున్నది. అటువంటి ఆనంద స్వరూపుని యొక్క చిరు అంశ వల్లనే సమస్త జీవులు జీవించగలుగుతున్నాయి. సుఖస్వరూపుడు కనుక ఆయన ఆనందము, సుఖమే ఆనందము. ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్యాన్న విభేతి కదాచన. వందనములందుకోవయ్యా సదానంద, వందనములనందుకోవయ్యా స్కందావతార, వందనములయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 67వ నామం ఓం మృదుభాషిణే నమః. మృదు అంటే మెత్తగా, మధురంగా. భాషి అంటే మాటలాడువాడు. మృదు మధురంగా మాటలాడువాడు మన రమణుడు. గంగానదీ జలాల మీద నాట్యమాడే రవికిరణాలు ప్రకాశవంతంగా, మధురంగా, ఉజ్వలంగా, ఉత్సాహపూరితంగా ఉండి నిత్య నూతనానంద రహస్యాలను తెలియజేస్తూ ఉంటాయి. గంగానది అంటే పవిత్రమైన జలములు కలిగిందని అర్థమమ్మ. ఆ గంగానదీ జలాల మీద సూర్యకిరణాలు నాట్యమాడుతూ ఉంటే అది ప్రకాశవంతంగాను, మధురంగాను, ఉజ్వలంగాను, ఆ తలతలలో ఆ మెరుపులు ఉత్సాహపూరితంగాను ఉండి నిత్య నూతన ఆనంద రహస్యాన్ని తెలియజేస్తుంటాయి. ఎప్పుడు చూసినా ఆ గంగా నది మీద పడుతున్న సూర్యకిరణాలు తలతలలాడుతూ అద్భుతమైన సౌందర్యాన్ని మనకి తిలకింపచేస్తూ హృదయంలో ఆనందాన్ని పొంగింపచేస్తూ ఉంటాయి. అలా చేస్తూ ఒక గొప్ప నిత్యనూతన సౌందర్య రహస్యాలని మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా నిత్యనూతనమే, ప్రతిసారి కొత్తగానే ఉంటుంది ఆ సౌందర్యం. సస్నేహ గద్గదములు, మధురములు, హితకరములు అయినటువంటి శ్రీ భగవాన్ పలుకులు చక్కగా స్నేహపూర్వకంగా గద్గదంగా హృదయం లోపల నుంచి గొంతుకులోంచి మృదు మధురంగా హితకరాలైనటువంటి శ్రీ భగవాన్ పలుకులు వారి అగాధ మౌన సాగర తరంగాల మీద తేలియాడుతున్నటువంటి మృదుల ఫేనములుగా ఉండేవి. వారు పలుకుతుంటే వారి అగాధ మౌన సాగరంలో నుంచి కలిగిన తరంగాల మీద తేలియాడుతున్న మృదు మధురమైన బుడగల వలె ఉండేవి ఆయన మాటలు. ఎంత సౌందర్యవంతమో ఆ పలుకుల్లో, ఆ శబ్ద తరంగాల్లో. ఆ మాటలు హృదయాలను, ఎటువంటి హృదయాలనైనా సరే వాటి మాలిన్యాలన్నింటినీ తొలగించి ఆశ్రయించిన వారి అందరి హృదయాలు మధురాతి మధురంగా అయిపోతూ ఉండేవి. అదే మన భగవాన్ యొక్క ప్రత్యేకత. మెరిసెను నీ నగుమోము మృదుభాషణముల నొక చిరుగాలి సోకి లేచిన తరగవోలే మరుతుమా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. నీ నగుమోము మెరిసిపోతోంది, మృదుభాషణమున ఒక చిరుగాలి సోకి లేచిన తరంగంలాగా. నీ మృదుభాషణ ఒక చిన్న చిరుగాలి ఆ నీటిని తాకితే ఒక సొగసుతో ఉన్నటువంటి అల లేచిందట. అలాగా నీ నగుమోములో నుంచి నీ మృదుభాషణాలు చిరుగాలి సోకి లేచిన తరగల వలె మాకు తోచుచున్నవయ్యా, మమ్ము మరువకుమయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 68వ నామము ఓం దయార్ణవాయ నమః. కరుణాసాగరుడు, కరుణామయుడును, దయా సముద్రుడు. తమ సన్నిధిలో వెళ్లి విరిసే శాంతి ప్రవాహం ద్వారా, మౌనోపదేశము ద్వారా సద్వాసన కలవారిని తమ వంకకు ఆకర్షించి పరిణామ శైగ్రమును కల్పించడం ద్వారా తమ్ము పరిచరించుకున్న వారికి ఐహిక బంధమును కత్తరించడం ద్వారా హస్త దీక్షల కన్నా, స్పర్శ దీక్షల కన్నా, వాకుపదేశ దీక్షల కన్నా అధిక శక్తివంతమైన కటాక్ష దీక్ష ద్వారా భక్తులపై తమ అనుగ్రహమును అవ్యాజముగా భగవాన్ వర్షింపచేసేవారు. ఎంత కరుణో! అందుకే కరుణామయుడు, దయా సముద్రుడు అన్న నామం మన భగవాన్కి ఒప్పుతుంది.
తమ సన్నిధిలో వెళ్లి విరుస్తున్న శాంతి ప్రవాహం. ఆయన సన్నిధిలో శాంతి ప్రవాహం ప్రకాశిస్తూ ఉండేది. ఆ శాంతి ప్రవాహం ద్వారా మౌన ఉపదేశాలు, సద్వాసన కలిగిన వారి అందరినీ భగవంతుడు కావాలి, ఈ జన్మ మృత్యువుల నుంచి బయటపడి అఖండమైనటువంటి దుఃఖరహితమైన పరమాత్మని పొందాలి అనేటువంటి సద్వాసన గలవారిని తమ వంకకు ఆకర్షించి పరిణామ శైఘ్రగతిని కల్పిస్తూ గతంలో ఉన్న స్థితి కంటే అతి త్వరగా వారి యొక్క మానసిక స్థితి అద్భుతమైన మార్పుల్ని చెందేలాగున తాము సేవించుకుంటున్నటువంటి వారికి ఐహిక బంధాలను కత్తిరించడం ద్వారాను, హస్తదీక్ష కంటేను, స్పర్శ దీక్ష కంటేను, వాగ్ ఉపదేశ దీక్షల కంటేను అధిక శక్తివంతమైన కటాక్ష దీక్ష ద్వారా ఆ మృదుమధురైనటువంటి ఆ చిరునవ్వు, ఆ చల్లనైనటువంటి ఆ చూపు భక్తుల మీద తమ అనుగ్రహమును అవ్యాజముగా భగవాన్ వర్షింపచేసేవారు. ఇక తత్వ విచారము తెలియని పసిబిడ్డలు, పసిపాపలకి, ఉడతలకి, పావురాలకి, నెమళ్ళకి, కుక్కలకి, పామరజనులకి భగవాన్ సుఖానంద సముద్రమే. ఏ విద్య లేని వాళ్ళకి, ఏదో ఒకటి పొందాలన్న కాంక్ష కూడా లేని వాళ్ళకి, అసలు ఆయన సన్నిధానంలోనికి చేరిన ప్రతి ఒక్కరికిను, పసిబిడ్డలకి, ఏమీ తెలియని బిడ్డలకి, పసిపాపలకి, ఉడతలు, పావురాలు, నెమళ్ళు, కుక్కలు, పామరజనులు, ఏది సత్యమో ఏది అసత్యమో అసలు జీవితం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పామరజనులకి కూడా భగవాను సుఖానంద సముద్రమే. ఆయన చేరారా, వాళ్ళు సుఖానంద సముద్రంలో మునిగిపోయేవారు. అపారమైన అవ్యాజ అనుగ్రహ కారణంగానే వారు భక్తులకు సులభముగా అందేవారు. ఆయన అపారమైన అవ్యాజమైన అనుగ్రహం వల్ల అందరికీ ఆయన సులభంగా అందేవారు. వారిని ఎవరైనాను ఎప్పుడైనాను దర్శించుకోవచ్చు. ఉగ్రము ఉదాత్తము అయిన పరమేశ్వర తత్వము మనకి అత్యంత సమీపంగా సన్నిహితంగా ఉన్న మానవమూర్తిగా రమణ రూపాన్ని ధరించింది. ఉగ్రమై ఉన్నది ఉదాత్తము అయినటువంటి పరమేశ్వర తత్వం మనల్ని అనుగ్రహించడం కోసం మనకందరికీ అతి సన్నిహితంగా ఉన్న మానవమూర్తిగా రమణ రూపముగా వచ్చి మన ముందు నిలిచింది. మృదుమధురమైన వారి వాక్కులలో కరుణారసము పొంగి పొరలి ప్రవహిస్తూ ఉండేది. ప్రచండ తేజస్సుతో వెలిగే సూర్య భగవానుడు మనం ఆరాధించుకునేందుకు వీలైన జ్యోతిస్వరూపంగా దయా సముద్ర జలాల నుంచి ఉద్భవించిన అగ్నిమూర్తిగా ప్రత్యక్షమయ్యాడు. ప్రచండ తేజస్సుతో వెలుగుతున్న సూర్య భగవానుడు, మనం ఆ ప్రచండ తేజస్సుతో ఉన్న సూర్య భగవాను అసలు కన్నెత్తి చూడగలమా? చూడలేం. కానీ మనం ఆరాధించుకోవడం కోసం వీలైన జ్యోతి రూపంగా దయా సముద్ర జలాలలో, దయ అనేటువంటి సముద్ర జలాల్లోంచి ఉద్భవించిన అగ్నిమూర్తిగా ప్రత్యక్షమయ్యాడు. అతడే మన రమణేశ్వరుడు. జంకులేదిక దయాసాగరుడా, నీవు ప్రళయంకరుడవయ్యూ అభయంకరుడవోయి ప్రళయ భయంకరుడవై కూడా అభయంకరుడవోయి మృగాంకధర అరుణాచల శివ, మృగమును అంకమును ధరించిన వాడు ప్రభో అరుణాచల శివ, ప్రభో రమణేశ్వర, ఇక మాకు భయం లేదయ్యా, నీవు దయాసాగరుడవు, నువ్వు ప్రళయ భయంకరుడివే అయినా, సమస్త సృష్టిని నీలో విలయం చేసుకోగలిగేటువంటి భయంకరుడివే అయినా, అభయంకరుడు కూడా భయం లేకుండా మమ్మల్ని చల్లగా నీలోనికి తీయగా హాయిగా చేర్చుకోగలిగేటువంటి నువ్వు మాకు లభించావు కదా అరుణాచల శివ, ప్రభో రమణేశ్వర. ఇక 69వ నామం ఓం సోణాచల హృద్భూత స్కందాశ్రమ నికేతనాయ నమః. శ్రీ సోణాచల అంటే అరుణాచలం యొక్క హృదయ స్థానము, అదే స్కందాశ్రమము. అది స్కందాశ్రమమును నివాసముగా గలవాడు. అరుణాచలానికి హృదయము వంటిది స్కందాశ్రమం, అందు నివసించాడు. సోణాచలము అనేది అరుణాచలం అనుకున్న నామముల్లో ఒకటి. అరుణాచలాన్ని సోణాచలము అని కూడా అంటారట. 39వ నామం విరూపాక్ష గుహావాస. ఆ నామం దగ్గర నుంచి 39వ నామము
విరూపాక్ష గుహ వాస. అక్కడి నుంచి 30 నామాలు వరుసగా 16 అవి విరూపాక్ష గుహావాసి అయిన స్వామిని వర్ణించినట్టువే. విరూపాక్షుడు శివుని పేరు. 30వ నామం నుంచి 39వ నామం వరకు ఈ విరూపాక్ష 16 సంవత్సరాలు విరూపాక్ష గుహలో ఉన్నటువంటి స్వామిని వర్ణించిన నామాలే అవి. విరూపాక్షుడు శివుని పేరు. విరూపాక్ష గుహ అంటే హృదయ కుహరమేను. అది కుడివైపున ఉంటుంది. దేశకాలాతీతమైన పరమాత్మతత్వం ప్రకాశించే చోటు అదే. మన హృదయంలో కుడివైపున ఉండేటువంటి కుహరమే ఆ విరూపాక్ష గుహ అంటే. ఇది దేశకాలాలకు అతీతమైన పరమాత్మతత్వాన్ని ప్రకాశింపచేసే చోటే అది. శివుడు సత్తు చిత్తు ఆనందమును ప్రతి ప్రాణిలోనూ అణువణువులోనూ ఆ పరతత్వము సచ్చిత్ ఆనంద స్వరూపము నిండి ఉంది. దానికి పరిధన్నదే లేదు. ఏదో ఒక చోట మాత్రమే ఉన్నది కాదది. దానికి పరిధి అన్నదే లేదు. అది సర్వత్రా అంతటా కేంద్రమే అయ్యింది. సత్యం అంటే సద్వస్తువు అని అర్థం. దాని కేంద్రం, ఈ సత్యం యొక్క కేంద్రం ఏమిటి? శుద్ధ చిత్. ఏ మాలిన్యము లేని శుద్ధమైన స్వచ్ఛమైన చిత్ అంటే జ్ఞానం, అంటే ప్రకాశం. దాని పరిధి దేశకాల పరిచ్ఛిన్నమైన వ్యావహారిక సత్యం. దానికి పరిధి ఏమిటి? దేశకాలాలతో పరిచ్ఛిన్నమైనప్పుడు ఇప్పుడు మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కదా ఈ వ్యవహారిక సత్యం. దాని పరిధి అంటే ఆ దేశంతో ఆ కాలంతో, ఈ దేశంలో ఈ కాలంలో ఇక్కడ ఇలా అలా ఉంది అని మనం చెప్పుకుంటున్నాం చూడు, అదే దేశకాల పరిచ్ఛిన్నమైన వ్యావహారిక సత్యం. ఇప్పుడు వ్యవహారంలో ఏది సత్యం అనుకుంటున్నామో అది దేశకాలాలకి పరిచ్ఛిన్నమై ఉంది. అయితే ఈ సత్యానికి మరొక కేంద్రం మనిషి హృదయమే. సత్ అంటే సత్యము. ఈ రెండు భిన్నములను తోచినా ఇవి అభిన్నములు, అవిభాజ్యములు. సత్తు ఇప్పుడు సత్యమైంది అంతే. ఇంతకు ముందు సత్తుగా ఉండేది ఇప్పుడు సత్యమైంది అంతే. విరూపాక్షుడు స్కందునిగా ఆవిర్భవించాడు. పరమార్థ తత్వము సుకుమారునిగా మన ముందుకొచ్చింది. పరమేశ్వరుని సాక్షాత్ రూపము విశ్వకేంద్రం. పరమాత్మని సాక్షాత్ రూపము విశ్వకేంద్రం, విశ్వానికి కేంద్రం అది. శుద్ధ చైతన్యమూర్తి అయిన అరుణాచలుని హృదయస్థానముగు స్కందాశ్రమంలో స్కందమూర్తి అయి కుమారుడు నివసించాడు. స్కందాశ్రమము కేంద్రములకు కేంద్రం, కేంద్రాలకే కేంద్రం. స్కందావతారుడైన భగవానుడు ఇందులో 6 సంవత్సరాలు 1916 నుంచి 1926 వరకు స్కందాశ్రమంలోనే ఉన్నారు మన భగవాను. విరూపాక్ష గుహ ఆధ్యాత్మిక కేంద్రం. స్కందాశ్రము విశ్వ కేంద్రమైన అరుణగిరికి కేంద్రం. విరూపాక్ష గుహలో ఇంతకు ముందు ఉన్నారు కదా, దీనికంటే ముందు 16 సంవత్సరాలు. ఆ విరూపాక్ష గుహేమో ఆధ్యాత్మిక కేంద్రం. మహా ఆధ్యాత్మిక పండితులందరూ ఆయన దగ్గరకు వచ్చి పరబ్రహ్మ రహస్యాలను తెలుసుకున్న కేంద్రం అది. ఈ స్కందాశ్రమము విశ్వ కేంద్రమైన అరుణగిరి కేంద్రం. విశ్వానికే కేంద్రం ఇది, అందరికీ కేంద్రమే ఇది. ఆశ్రమ నిర్మాణము మొదట సంకల్పించి నిర్మింపనారంభించిన కందాస్వామి శిష్యుని పేర, కందాస్వామి అనే శిష్యుని పేర స్వామి స్కందావతారుడు కనుక దీనికి స్కందాశ్రమం అనే పేరు సార్థకమైంది. ఆశ్రమాన్ని విరూపాక్ష గుహలో ఉండగా పైన ఒక ఆశ్రమాన్ని నిర్మించాలనుకుని ఒక శిష్యుడు, కందాస్వామి అనేటువంటి శిష్యుడు దాన్ని నిర్మించాడట. అతనికి ఆయన పేరు మన స్వామి స్కందావతారుడే అవడం చేత ఆ శిష్యుని పేరు మీద స్కందాశ్రమం అని పేరు సార్థకమైంది. స్కందుడున్నాడుగా మరి దానిలో. ఇది విరూపాక్ష గుహకి ఎగువన ఉంది. స్వచ్ఛ మధుర జలధార పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. అది నిరంతర స్రవంతి. స్కందాశ్రమము నారికేళ వృక్షాలు, రసాల వృక్షాలతో నిండి అతి రమణీయమై ఊరి నుండి చూచుటకు విస్పష్టమై గిరి హృదయమా ఇది అనిపిస్తూ ఉంటుంది. మనం ఊళ్ళో నుంచి పైకి చూస్తే గుడి నుంచి ఆశ్రమానికి, రమణాశ్రమానికి వస్తున్న ఆ దారిలో పైకి చూస్తే అతి స్పష్టంగా ఈ గిరి హృదయం ఇదే కాబోలు అని అనిపిస్తూ ఉంటుంది.
అక్కడి నుండి భగవాన్ 1922లో తిరువణ్ణామలైలోని రమణాశ్రమానికి వచ్చారు. స్కందాశ్రమం నుంచి మళ్ళీ 1922లో తిరువణ్ణామలైలో ఉన్నటువంటి రమణాశ్రమానికి వచ్చారు. పరిధిలే దీవే సర్వత్ర కేంద్రంబు నీకు, గురుతు హృదయము స్కందగుహ, ఎరుక యొక్క ఎరుకవే నీవయ్య అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. పరిధిలేని సర్వత్రా నిండి ఉన్న నీకు గుర్తుగా హృదయము స్కందగుహ, అదే ఎరుక యొక్క ఎరుక, ఆ స్వరూపము నీవే కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 70వ నామం అమ్మ. ఓం సద్దర్శనోపదేష్ట్రే నమః. సత్ అంటే ఉన్నది, దర్శన అంటే చూడడం, ఉపదేష్టే అంటే ఉపదేశించేవాడు, సద్దర్శనాన్ని ఉపదేశించినవాడు, పరమాత్మ తత్వమును ప్రబోధించినవాడు అని ఈ నామానికి అర్థం. 1922వ సంవత్సరం తర్వాత భక్తుల అనురోధముపై ఉన్నది నలుబది అంటే ఉల్లదు నార్పడు అని గ్రంథం రచింపబడింది. 1942లో భక్తులందరూ కోరడం చేత ఉన్నది నలుబది అనేటువంటి గ్రంథం రచింపబడింది 1922వ సంవత్సరంలో. దీని సంస్కృత అనువాదం సద్దర్శనం అనే పేరిట కావ్యకంఠ గణపతి ముని చేత రచింపబడింది. పాలి శాస్త్రి, శివప్రకాశం పిళ్ళే, డాక్టర్ టిఎంపి మహదేవన్ దీనికి వ్యాఖ్యానాలు రాశారు. ఈ గ్రంథము గంభీర అర్థవంతమై ఉంటుంది. జ్ఞాన దర్శనము అని అనవచ్చును దీనిని. అద్వైత మతమునకు వచ్చు ఆక్షేపణలకు దీని యందు ప్రత్యుత్తరాలు అద్భుతంగా ఉన్నాయి. రచనము అతి సరళంగా ఉంది ఈ ఉన్నది నలువది అనేటువంటి గ్రంథం. ఒకటేదియో ఉన్నది నలువది అని ప్రకటించితివి, ఉన్నదేదో ఒకటే ఉండగా ఉన్నది నలువది అని ప్రకటించితివి. నలుబది మరియు చేర్చి సుఖవివి అయినావయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ. ఉన్నది ఒకటే అయితే నీవు నలుబది అన్నదాన్ని చేర్చావు. చేర్చి మాకందరికి ఆ పరమ సత్యాన్ని అందించావు కదా. సుఖవివై నువ్వు అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 71వ నామం. ఓం సద్భక్త బృంద పరీవృతాయ నమః. సద్భక్తుల యొక్క సమూహము చేత పరివేష్టింపబడి ఉన్నవాడు. సద్గురు సన్నిధికి క్రమక్రమంగా భక్తజన సమూహాలు రాసాగాయి. ఆ సన్నిధి యొక్క జన హృదయ ఆకర్షక శక్తి అలాంటిది. మహర్షి కూర్చున్న హాలు తలుపులు దర్శనార్థులకెల్లా వేయింబవళ్ళు తెరిచే ఉండేవి. ప్రపంచం నలుమూల నుంచి వచ్చి చేరిన వారితో హాలు కిక్కిసిపోయి ఉండేది. ఆ కాలంలో తమ జాతీయుడు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు అచ్చటికి రాని దేశమే ప్రపంచంలో లేదు. ఆ కాలంలో భగవాను రమణాశ్రమంలో వచ్చిన కొత్తల్లో అక్కడ ఆయన కూర్చునే హాల్లో రాత్రి పగలు తలుపులన్నీ తెరిచే ఉండేవి. ప్రపంచం నలుమూలల నుంచి కూడా వచ్చి చేరిన వారిలో తమ జాతీయుడు ఎవడో ఒకడు తప్పకుండా భగవాన్ సన్నిధానికి రాని దేశమే ఈ ప్రపంచం. ప్రపంచంలో అన్ని దేశాలలోని వారు కూడా భగవాన్ సన్నిధికి వచ్చి చేరారు. శ్రీ భగవాను రవివలే వెలిగిపోయేవారు. వారి సన్నిధిలో సమ్మోహితులు కానివారు, ఉత్తేజితులు కానివారు లేనే లేరు. జిజ్ఞాసులైన భక్తులు ఆశ్రమంలోనే కాక గిరి ప్రదక్షిణ సమయంలో కూడా వారిని వెంటనంటి ఉండేవారు. జిజ్ఞాసులైన భక్తులు ఒక క్షణం కూడా భగవాన్ని వదిలి ఉండలేకపోయేవారు. ఆశ్రమంలో ఆయన వదిలి ఉండేవారు కాదు. అలాగే మరి గిరి ప్రదక్షిణలో భగవాన్ కూడా వదిలిపెట్టకుండా వారి వెంటనే ఉండేవారు. ఆయన్ని సేవించుకుంటూ ఉండేవారు. ఆ జిజ్ఞాస, ఆయన ఆకర్షణ శక్తి ఆయనకి అంకితమైన వారు. ఒక క్షణం కూడా ఆయన వదిలి ఉండలేకపోయేవారు. సద్భక్త హృదయ కంజముల వికసించడు, గద్భయము తొలగే రమణోద్భవ నీతోడ అద్భుతము కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. సద్భక్త హృదయాలు, సద్భక్తుల యొక్క హృదయాలు అనేటువంటి పద్మాలు వికసించాయ్యా నీ ప్రకాశంలోనే కదా. ఏ రమణ తేజోద్భవ అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 72వ నామం.
ఓం గణేశ ముని భృంగేణ సేవితాంఘ్రి సరోరుహాయ నమః. కావ్యగంట గణపతి ముని అనిడి తుమ్మెదచే సేవింపబడినటువంటి పాద పద్మములు కలవాడు. కావ్యకంఠ గణపతి ముని అనేటువంటి తుమ్మిద చేత సేవింపబడిన పాద పద్మాలు కలిగిన వాడట భగవానుడు. ఆయనేమో గణపతిని, ఈయనేమో సుబ్రహ్మణ్యేశ్వరుడును. ఏ పువ్వులో మధురాతి మధురమైన తేనె లభిస్తుందో తుమ్మెద తెలుసుకొని వేదికి అందులోని తేనెను గ్రహించి ఆనందిస్తుంది కదా. దానికి తెలిసిపోతుంది ఏ పువ్వులో మధురాతి మధురమైన తేనె ఉందో తుమ్మెదికి తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని వెతికి పట్టుకొని అందులోని తేనెను గ్రహించి తన్మయీభూతమై ఆనందిస్తూ ఉంటుంది తుమ్మెద. అలాగే కావ్యకంఠ గణపతి ముని ఛందో, వ్యాకరణ, అలంకార, కావ్య ఇతిహాస పారగుడై ఉన్నాడు. అష్టావధాని, వక్త, ఆసుకవి, సామ్రాట్టును నవద్వీపమున పండిత ప్రకాండుల సభయందు నిరర్గళ మధుర ధారాపూరిత సంస్కృత కవనముతో సమస్య పూరణాలతో అనితర సాధ్య సద్యస్ఫురణల ప్రదర్శించి కావ్యకంఠ అనే బిరుదమును అందినవాడాయన. అట్టివాడు విరూపాక్ష గుహలో ఉన్న స్వామిని చేరి పాలము నేలకు సోకగా సాష్టాంగ నమస్కారము చేసి చరణములు రెండు చేతులా పట్టుకొని గద్గద స్వరంతో చదవవలసిందంతా చదివి తిని వేదాంత శాస్త్ర సర్వమును ఎరిగి కొన్నాను. తృప్తి తీరా మంత్రజపం కూడా చేశాను. ఇప్పటి వరకు నాకు తపస్సు అంటే ఏమో తెలియలేదు. తమ పాదములే శరణులు. స్వామి, కరుణించి నాకు తపస్వభావమును చెప్పవలేను అని వేడుకొన్నాడు. గణపతి ముని స్వామిని సేవించటే కాదు, స్వామి నామమును భగవాన్ శ్రీమద్ రమణ మహర్షి అని ప్రసిద్ధి చేశారు. ఆయనే స్వామి మీద శ్రీ రమణ మహిమాను కీర్తనము, రమణ చత్వారింశత్తు, గురుగీతము మొదలైన ఎన్నో గీతాలు రచించారు. రమణ ఉపదేశములను రమణ గీత అను పేరున సంస్కృత శ్లోక నిబద్ధము గావించారు. ఉಳ್ಳదు నార్పదును సంస్కృతీకరించి సద్దర్శనముగా వెలియింపచేశారు శ్రీ కావ్యకంఠులు. గణపతి ముని స్వామి సేవలో నుండి స్వామిని కీర్తించుచుండగా పలువురు పండితులు, కవులు తాము కూడా ఆకర్షితులై రమణ సన్నిధిలోని మధురామృత ధారలను గురోలను ఆరంభించారు. కావ్యకంఠ మునిబృంగము వచ్చి వాలే నీ దివ్య పద్మముల దేనియను గురోల సేవ్యుడవయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. కావ్యకంఠముని అనేటువంటి బృంగము వచ్చి వాలింది నీ దివ్య పాద పద్మాల మీద అమృతోపమానమైన తేనెను కోలగా. ఆయన చేత సేవింపబడినవయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 73వ నామం ఓం గీతోపదేశ సారాది గ్రంథ సంఛిన్న సంశయాయ నమః. రమణ గీత, ఉపదేశ సారము మొదలైన గ్రంథముల ద్వారా భక్తుల సంశయాలను పారద్రోలినవాడు మన రమణుడు. గణపతి ముని విరచిత రమణ గీత బ్రహ్మ విద్యయందు భగవద్గీతకు అనుబంధమైన యోగ శాస్త్రం. గణపతి ముని రచించినటువంటి రమణ గీత బ్రహ్మ విద్యయందు భగవద్గీతకు అనుబంధమైన యోగ శాస్త్రం. అది బ్రహ్మాత్మైక్య భావనకు ఆచరణలో నిదర్శనము లేకపోవడం చేత కేవలం గ్రంథ విషయమై నిలిచింది. బ్రహ్మాత్మైక్య భావనకి ఆచరణలో నిదర్శనం ఎలా తెలుస్తుంది? బ్రహ్మాత్మైక్యం పొందిన వారి యొక్క ఆచరణ ఎలా ఉంటుందని ఎవరు తెలుసుకోగలుగుతారు? ఆచరించడానికి ఏదీ లేదు, ఉన్నది అఖండ పరబ్రహ్మమే అయి ఉన్నది. అటువంటి దానిని నిదర్శనం లేకపోవడం వల్ల కేవలము గ్రంథ విషయమే నిలిచింది. అందుచే పలు విషయములందు సంశయములు ఏర్పడ్డాయి. ఆ సంశయ విచ్ఛేదము చేయు గ్రంథమేను రమణ గీత. ఎవరికైతే ఇటువంటి విషయాల్లో బ్రహ్మ ఐక్య భావనకి మరి సంశయాలు ఎవరికైతే ఉన్నాయో వారందరి సంశయాలను విచ్ఛేదం చేసేటువంటి గ్రంథమే రమణ గీత. ఇందులో 18 అధ్యాయాలున్నాయి, 500 శ్లోకాలున్నాయి. 1917లో ఇది రచింపబడింది. గణపతి ముని, వారి ధర్మపత్ని విశాలాక్షమ్మ,
తదితర శిష్యులు అడిగిన అనేక ప్రశ్నలకు ఇది సమాధానాలున్నాయి. రమణ గీతా బోధకి గణపతి ముని కారణమైనట్లే ఉపదేశ సారము, ఉన్నది నాల్పదు అను గ్రంథాలకి భగవాన్ భక్తులు గొప్ప తమిళ కవి అయిన మురుగనారు కారణం. రమణ గీతకి గణపతి ముని కారణమైనట్లే ఉపదేశ సారానికి, ఉన్నది నలుపది అనేటువంటి గ్రంథాలకి భగవాన్ భక్తులు గొప్ప తమిళ కవి అయిన మురుగనారే కారణమయ్యారు. ఉపదేశ సారాన్ని భగవాన్ స్వయంగా సంస్కృతము, తెలుగు, మలయాళ భాషల్లోకి అనువదించారు. తెలుగులో 30 ద్విపదలున్నాయి ఉపదేశ సారానికి. ఉన్నది నాల్పదును గణపతి ముని సంస్కృతంలోకి సద్దర్శనంగా అనువదించారు. తెలుగు వచనముగా భగవాన్ చేసిన అనువాదము కూడా ఉంది ఉన్నది నలుపది కంటే సద్దర్శనానికి. ఈ గ్రంథము గంభీర అర్థాలతో ఉన్న జ్ఞాన దర్శనం చేయిస్తుంది. నిన్ను చేర్చునట్టి సాధనే లేదు, నీవుగా ఉనికి తప్ప రమణ గురూపదేశమిది వినుము శ్రీ అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. నిన్ను చేరేటువంటి సాధనం ఏమీ లేదు, నీవుగా ఉనికి తప్ప, ఉన్నదే నువ్వు తప్ప అన్యమేదీ లేదు. రమణ గురూపదేశమిదే వినుమయ్యా శ్రీ అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. కాబట్టి నువ్వుగా ఉన్నదేదో అదే, నిన్ను చేర్చేటు సాధనం వేరే ఏదీ లేదు. నువ్వుగా ఉన్నదేదో అదే నీ ఉనికి, అది తప్ప మరి ఇంకేదీ లేదు. ఇదే సత్యము వినుము అని బోధించినటువంటి ఈ రమణేశ్వరులకు అనేక వందనములు. ఉన్నది నీవే, నిన్ను చేర్చున్నది వేరే ఏదీ లేదు. నువ్వున్నావన్న సృహ నీవే కలిగి ఉన్నావు, అది తప్ప అంటూ రమణ గురు ఉపదేశం ఇదే వినుమా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 74వ నామము ఓం వర్ణాశ్రమ మతాతీతాయ నమః. బ్రాహ్మణాది వర్ణములను, బ్రహ్మచర్యాది ఆశ్రమములను అధిగమించి ఉన్నవాడు. వర్ణము, ఆశ్రమము, మతము మొదలైనది దేహాత్మ భావన మీద ఆధారపడిన అభిప్రాయాలు. ఈ కులము, గోత్రము, ఆశ్రమము, మతాలు ఇవన్నీ కూడా దేహము తాను అనుకున్న వారికి ఉంటాయి. ఇవన్నీ దేహాత్మ బుద్ధిని అధిగమించిన వారికి భౌతికమైన నియమాలను, కట్టుబాట్లను అనుసరించుట, విసర్జించుట అనే ప్రశ్నయే తలయత్తు. దేహమే తాను కానప్పుడు ఈ దేహపరమైనటువంటి కట్టుబాట్లను అనుసరించడం, విడిచిపెట్టడం అన్న ప్రశ్నే లేదు. అసలు దేహమే తానన్న భావనే వదిలిపెట్టబడింది. ఆత్మానుభవంతో సకల సంశయములు విచ్ఛిన్నమై సర్వ బంధాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే దేహాత్మ భావన వదిలిపెట్టబడిందో స్వరూపమైన ఆత్మ అనుభవంతో సకల సంశయాలు విచ్ఛిన్నమైపోయి సర్వబంధాలు తొలగిపోతాయి. హద్దులు, మేరలు, ఆవేశాలు, ఆవేదనలు భౌతిక స్థాయిలోనే ఉంటాయి. దేహం నేను అనుకున్న వాడికి హద్దులుంటాయి, మేరలుంటాయి, ఆవేశాలుంటాయి, ఆవేదనలుంటాయి. అంతే తప్ప సచ్చిదానంద ఆకాశంలో సర్వము ఏకత్వమే. చిదాకాశంలో ఇంకేముంది? అంతా చిదాకాశమే. సుఖ, ఋషభ, జడభర్తలాదుకుల వలె తమది అత్యాశ్రమమని చెప్పారు భగవాన్. సుకుడి వలె, ఋషభుడి వలె, జడభరితాదులకు వలె తమది అత్యాశ్రమము అన్నారు భగవాన్. వర్ణాశ్రమ ధర్మాలను అతిక్రమించిన అత్యాశ్రమం ఉపనిషత్తులలో, భారత భాగవతాలలో పేర్కొనబడింది. వర్ణాశ్రమ ధర్మాలకన్నిటికీ అతీతమై ఉన్నదేదో అదే అత్యాశ్రమం. దీని గురించి ఉపనిషత్తుల్లోనూ, భారత భాగవత గ్రంథాల్లోనూ పేర్కొనబడింది. అదే తన ఆశ్రమము అని చెప్పారు భగవాన్. కాబట్టి తపోయుక్తుల వారు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములన్నిటినీ అధిగమించినటువంటి అత్యాశ్రములై ఉన్నారు. జాతి, మత, కుల వివక్షతలు మనసుకే. నీవు అతీతుడు కదా భగవాన్. విధి నిషేధములకు చేతనము అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. విధి, చేయవలసిన విధి, చేయకూడనివి ఇవన్నిటికీ కూడా ఏది ఆధారంగా ఉందో దానికి ఏ విధి నిషేధాలు లేవు కదా. దేని ఆధారంతో విధి నిషేధాలు ఉండగలుగుతున్నాయో వాటికి ఆధారమైన దానికి విధి నిషేధాలు లేవు కదా. అట్టి అరుణాచల శివ ప్రభో రమణేశ్వర.
ఇక 75వ నామమమ్మ ఓం రసజ్ఞాయ నమః. రసస్వరూపమైన భగవత్ తత్వమును ఎరుగువాడు, ఆనందించువాడు, సచ్చిదానంద రసమును సదా ఆస్వాదించువాడు. రసికునికి రసజ్ఞుడికి తేడా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. రసికుడు, రసజ్ఞుడు తేడా ఉంది. రసికుడు రుచి తెలిసినవాడు, ఒక దాని యొక్క రుచిని తెలిసినవాడు రసికుడు. అందమైన విషయాలను ఆస్వాదిస్తాడు. రసజ్ఞుడు ఆనందాన్ని మాత్రమే ఆనందిస్తాడు. ఇందులో త్రిపుటి లేదు. భగవాన్ సర్వత్రా సచ్చిదానంద స్వరూపాన్ని దర్శించారు. వైయక్తికమైన ఆనందానుభవం గాక సర్వ సృష్టిలోని ఆనందానుభవాన్ని పొందినవారు. ఒక వ్యక్తిగతమైనటువంటి ఆనందానుభవం కాదు. ఇప్పుడు వ్యక్తిగతమైన మనలాంటి వారందరి ఆనందానుభవాలు వేరువేరు విషయాల పట్ల వేరువేరు భావాలతో వేరువేరు ఆనందానుభవాన్ని పొందుతాం. అవి ఆనందం కాదు, సంతోషాలే. కానీ భగవంతుడో సర్వ సృష్టిలోని ఆనందానుభవము పొందినవాడు. భగవంతుడు రసస్వరూపుడు. రసజ్ఞులైన భగవాను ఆ రసస్వరూపాన్ని అనుభవించారు. ఆయనయే రసము, ఆయనయే ఆనందము, ఆ ఎరుకయే ఆనందము, అదే ఆయన. ఇది జ్ఞాన విషయం కాదు, విషయ అనుభవము కాదు. పిల్లలు కథలు విని ఆనందిస్తుంటే ఆనందించే తల్లిలాగా తల్లి కథ చెప్తోంది, పిల్లలు ఆనందిస్తుంటే వాళ్ళు ఆనందించే కొద్ది తల్లి కూడా ఆనందిస్తూ ఉంటుంది. తత్ సుఖ భిన్నత్వం అన్నమాట. ఆ సుఖానికి భిన్నమై ఉన్నదన్నమాట. అందుచేత రసము నెరిగినవాడు రసికుడనబడును. నీవు రసరూపుడవు, నేను రసరూపుడను. ఇట రసికుడెవ్వడయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. రసమును తెలిగిన అబ్బాయి ఎంత బాగుంది అని అనేవాడు ఒకడు ఉంటాడు. కానీ నువ్వు రసమే నీవై ఉన్నవాడవు. నేను రసరూపుడనే ఇక్కడ. ఇక రసికుడెవ్వడయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 76వ నామము ఓం సౌమ్యాయ నమః. అంటే చక్కని వాడు, సాధువైన వాడు, బ్రాహ్మణుడు, సాధువైన శుభప్రదుడు, శాంత చిత్తము, మధుర స్వభావము, సాధుత్వము గల భగవాను నల్దిశల అమృతత్వమునే వ్యాపింపచేశారు. శాంత చిత్తము, మధురమైన స్వభావము, సాధు స్వభావము కలిగిన భగవాను 4 దిశల అమృతత్వాన్ని వ్యాపింపచేస్తారు. భగవాన్ చంద్రుని వలె చల్లనివాడు, సోమరసం వలె అమృతప్రాయమై ఉన్నవాడు. చంద్రునిలాగా చల్లగా ఉంటాడు. సోమరసము సజీవవంతమైనటువంటి రసమది, అమృతప్రాయమై ఉంటాడు అతడు. సరిలేరు నీకెవ్వరు సౌమ్య గుణమున, నీవు శరదిందు చంద్రికా సముడవవుదు, త్రికరణముల అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 77వ నామము ఓం ఆత్మవతయే నమః. అంటే తానుగా ఉన్నవాడు, ఆత్మవాన్, స్వస్థితి యందు ఉన్నవాడు, సత్వ నిలయుడు. శ్రీ భగవాను ఆత్మస్వరూపుడు. వారిది ఏదియో ఒకానొక దేహమునకు పరిమితము కాక సర్వదేహములందు సమానముగానున్న అంతర్యామి స్వరూపము ఆయనది. సర్వభూతాంతర స్థితమైన అవిభక్త సచ్చిస్వరూపము భగవాన్. ఎరుకయే భగవాన్ స్వరూపం, ఎరుకయే భగవాన్ స్వభావం. ఆత్మజ్ఞానము, ఆత్మానందము గల ఏకాత్మ జ్ఞాన స్వరూప రమణ గురురాధుడే మన అందరి అంతరాత్మ. నీవు ఆత్మవై ఉండి నిన్ను నీవెరుగుదువు. నీవు నిన్నెరిగి ఇట నిత్య సుఖివై ఉన్నావు దేవరా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. నీవు ఆత్మవై ఉన్నావు, నీవు ఆత్మస్వరూపానివని నిన్ను నువ్వు ఎరుగుదువు. నిన్ను నువ్వు ఎరిగి ఇక్కడ నిత్య సుఖివై ఉన్నావు కదా దేవరా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. 78వ నామమ్మ ఓం సర్వావని మతస్థాన మారాజ్యాయ నమః. సమస్త భూమండలములోని మతానుయాయుల చేత పూజింపబడినవాడు,
అంటే ప్రపంచంలోని సర్వమత అనుయాయులు కూడా నిన్ను పూజించారు స్వామి. అద్వైతము సర్వమత సాంప్రదాయాలను క్రోడీకరించి అధిగమిస్తుంది. సర్వమతముల సారాంశము, గమ్యము ఆత్మసాక్షాత్కారమే. అన్ని మతాలు కూడా ఏవి చెప్తున్నా దాని సారాంశం, దాని గమ్యం ఆత్మ సాక్షాత్కారమే, ఏకాత్మ అనుభవమే. శ్రీ భగవాన్ అట్టి ఆత్మానుభూతిని పొందారు, బోధించారు. కనుకనే బౌద్ధులు, క్రైస్తవులు, ముస్లింలు, హిందువులోని వివిధ సంప్రదాయాల వారు కూడా వారిని సేవించారు, ఆరాధించారు. ప్రతి మతం యొక్క చరమ ప్రయోజనాన్ని శ్రీ భగవాన్లో మనం చూడగలుగుతాం. అంటే మత విభేదాలు లేవు, అన్ని మతాల సారము ఆత్మానుభవమే. అట్టి ఆత్మానుభవాన్ని పొంది ఉన్నారు గనక అన్ని మతస్థుల వారికి కూడా అది సమ్మతి అయి ఆనందాన్ని అందించగలిగేవారు భగవాను. ఎన్ని నామములున్నను ఉన్నది నీ ఒక్కడవే, అన్ని మతముల వారికి ఆరాధ్యునిగా కన్నుత అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఎన్ని నామాలుంటేమిటి, అన్ని నామాల యందు ఉన్నది నీ ఒక్కడవే కదా, అన్ని మతాల వారికి నీవు ఆరాధ్యుడిగా ఉన్నావు కదా స్వామి. అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 79వ నామం ఓం సర్వ సద్గుణినే నమః. సకల సద్గుణ సంపన్నుడు. ఒక సద్గుణము తర్వాత మరొక సద్గుణంను అలవర్చుకునేందుకు, అభ్యసించేందుకు శ్రీ భగవాన్ ప్రయత్నం చేయలేదు. సద్గుణాలన్నీ సంపాదించుకోవాలి, దుర్గుణాలన్నింటినీ వదిలించుకోవాలి అనే ప్రయత్నం ఏమీ భగవాన్ చేయలేదు. ఆత్మసాక్షాత్కారంతో అన్ని మంచి గుణాలు తమంతట తామే శ్రీ భగవాన్ని వరించి వచ్చేసాయి. ఆయన ఏ ప్రయత్నము చేయలేదు. నేనెవరా అని పరిశీలించి చూసుకుని తాను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కానని, అవి జడాలని, అవి అనిత్యాలని తెలుసుకుని దాని యందు ఉన్న చైతన్య స్వరూపమైన ఆత్మని నేనని స్వానుభవంతో తెలుసుకోవడంతో అన్ని సద్గుణాలు వాటంతట అవే శ్రీ భగవాన్ని వరించి వచ్చాయి. దుర్గుణాలన్నిటికీ మూలం దేహాత్మభావనే కదా. ఆ భావన క్షణంలో భగవాన్ వదిలేశారు. ఆత్మభావం దుర్గుణాలను అంతమొందించి సుగుణాలను చేకూరుస్తూ ఉంటుంది. ఎప్పుడు మనకి దేహాత్మభావం తొలగిపోతూ ఉంటుందో అప్పుడు ఆత్మభావం పెరుగుతూ మన దుర్గుణాలన్నీ వాటికవే దూరం అయిపోతాయి, సుగుణాలన్నీ వాటికవే వచ్చి చేరుతాయి. సచ్చిదానంద స్వరూపుడైన వానికి సద్గుణ సంపద సహజ లక్షణమే ప్రకాశిస్తుంది. ఎవరైతే సచ్చిదానంద స్వరూపమైన తన నిజ స్వరూపమునందు తన్ను తాను తెలుసుకుని ఉంటారో వారికి సద్గుణాలనేటువంటి సంపద సహజ లక్షణమై ప్రకాశిస్తూ ఉంటుంది. శరణు నీకని అన్న సర్వేశ చాలురా, వరించు నన్ను సర్వగుణములు అవి ఏ వరుసగాను. అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. శరణు ప్రభో అని ఆ అఖండ పరమాత్మను తన హృదయమందు ఎవరైతే ఓ సర్వేశ్వర అని శరణు పొందుతారో వారందరికీ సర్వ సద్గుణాలు వాటికవే వచ్చి చేరుతాయి కదా. అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 80వ నామమ్మ ఓం ఆత్మారామాయ నమః. ఆత్మయందే క్రీడించువాడు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుని వర్ణిస్తూ ఆత్మరతుడని, ఆత్మతృప్తుడని, ఆత్మ సంతుష్టుడని చెప్పబడింది. సదా ఆత్మయందే విహరించువాడు. శ్రీ భగవానుడు నిర్వికారుడు, నిత్యోపశాంతులు, శాశ్వతులు, ప్రశాంత గంభీరులు, నిత్య తృప్తులు, సరళ శుద్ధ చిత్ స్వరూపుడై ఉన్నారు మన భగవాను. రమతే రామః రమ క్రీడానాం. క్రీడించువాడు, ఆనందించువాడు. ఆత్మారామ విహిత రతయో నిర్వికల్పే సమాధౌ. గతినీవే పతినీవే మతినీవే కృతినీవే సతతమాత్మానంద సాగర విహార చతురా. శ్రీ అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. నీవే గతివి, నీవే పతివి, నీవే మతివి, నీవే కృతివి. సతతము ఆనంద సాగరంలో విహారిస్తున్నటువంటి ఓ చతురుడా, అరుణాచల శివుడా, ప్రభో రమణేశ్వర.